ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారి ప్రత్యేకమైన ఉద్దేశములు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరి ఈరోజు 45వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న కల్లెట్ల బాలస్వామి చిన్నమ్మలను దీవించి వారికి మంచి ఆయుధారోగ్యాలు ప్రసాదించమని, అలాగే వారు చేస్తున్న ల్యాండ్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో దేవుడు సహాయాన్ని అందించి అభివృద్ధి పరచాలని, మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలి అని సమర్పించేవారు కల్లెట్ల బాలస్వామి చిన్నమ్మల కుటుంబము. కల్లెట్ల బాలస్వామి చిన్నమ్మ మీకు డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ తరపున 45వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఆ దేవాతి దేవుడు మిమ్ము హేరాళముగా దీవించునుగాక. ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ప్రేమతో ఈనాటి ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎన్ని బాధలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఆటంకాలు ఉన్నా వాటన్నిటిని తొలగించేది కేవలం దేవుడు మాత్రమే. ఎక్కడికి వెళ్ళినా, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా చివరికి మనం అందరం కూడా ఆయన దగ్గరికే వెళ్ళాలి, ఆయన దీవెనలే పొందుకోవాలి. ఆయన ద్వారానే సమస్తము సాధ్యమవుతుంది. అంత గొప్ప దేవుడు ఈరోజు మన మధ్యలోనికి రాబోతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కుటుంబ సమేతంగా రండి, ఆ గొప్ప దేవుని కలిసి ఆరాధిద్దాం. ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలను మనం పొందుకుందాం. జీవమునిచ్చినటువంటి దేవుడు, ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు, ఎన్నో అపాయాల నుండి, ఎన్నో సమస్యల నుండి కాచి కాపాడిన దేవుని మనసారా స్తుతించుకుని ఆ గొప్ప దేవుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధనా. రక్తము చింది రక్షించిన యేసు క్రీస్తు ఆరాధనా. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధనా. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధనా. రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధనా. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధనా. బలపరచి నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధనా. బలపరచి నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధనా. ఆరాధనా ఆరాధనా. చేతుల పైకి లేపి ఆరాధనా 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 ఆరాధనా. నాలో ఉన్న ఊపిరి నీవేనయ్యా. నేను పొందినటువంటి రక్షణ నీ ద్వారానే యేసయ్యా. నన్ను మరువకు యేసయ్యా, నన్ను విడనాడుకు యేసయ్యా. మీ చల్లని రెక్కల కింద నన్ను కాచి కాపాడు యేసయ్యా అని ఆ గొప్ప దేవుని మన మధ్యలోనికి ఆహ్వానించి ఆయన పాదాల చెంతకు చేరి ఆ గొప్ప దేవుని మనమందరం కూడా వేడుకుందాం.
నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక. నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక. నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము. నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము. నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక. నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక. నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము. నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము. మరువను నిన్ను యేసయ్యా, మరువను నీదు 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 త్యాగము. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. 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 ఆరాధన ఆమేన్. ఆరాధన 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 ఆరాధన. జీవాధిపతి ఏమని దేవా, జీవము కలిగిన వాక్కుచే నన్ను అనుక్షణము పోషించమని వేడుకుంటున్నాం. ఈ బాటలో నడిపించమని వేడుకుంటున్నాం. ఆమేన్. ప్రభువా, మీ యొక్క ప్రేమలో మమ్ము బలపరచమని వేడుకుంటున్నాం. ఆమేన్. మీ కృపలో మమ్ము జీవింపచేయమని వేడుకుంటున్నాం. ఆమేన్. ప్రభువా, మాలో ఉన్న బలహీనతలు తొలగించమని వేడుకుంటున్నాం. ఆమేన్. మీ వాక్కుతో కడిగి శుద్ధీకరించమని ఆమేన్. స్తోత్రమయ్యా. జీవమొసగు వాక్కుచే అనుదినం నన్ను పోషించు. జీవమొసగు వాక్కుచే అనుదినం నన్ను పోషించు. నీదు బాటలు పయనింప దారిని నాకు చూపించు. నీదు పాటలు పయనింప దారిని నాకు చూపించు. జీవమొసగు వాక్కుచే అనుదినం నన్ను పోషించు. జీవమొసగు వాక్కుచే అనుదినం నన్ను పోషించు. నీదు బాటలు పయనింప దారిని నాకు చూపించు. నీదు పాటలు పయనింప దారిని నాకు చూపించు. చాలును నాకు నీ కృప, నిత్యము నేను జీవించేదా. చాలును నాకు నీ కృప, ఆమేన్. నిత్యము నేను జీవించేదా. నేనయ్యా నీ దాసుడను, నీ చిత్తమునే నెరవేర్చుము. నేనయ్యా నీ దాసుడను, నీ చిత్తమే నెరవేర్చును. నేనయ్యా నీ దాసుడను, నీ చిత్తమే నెరవేర్చుము. నేనయ్యా నీ దాసుడను, నీ చిత్తమే నెరవేర్తును. ఆరాధన ఆరాధన. రెండు చేతులు పైకి లేపి ఆరాధన అవును దేవా. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తోత్రమయ్యా ఆరాధన 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 యేసయ్యా 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 నా 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 యేసయ్యా ఆరాధన 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 అందరూ చప్పట్లు కొడుతూ ఆరాధన 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 యేసు ఆరాధన 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 యేసు ఆరాధన 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 హల్లెలూయా 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 నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక. అవును దేవా, ఈరోజు నేను సజీవంగా ఉన్నానంటే కేవలం మీరు నాకు ఇచ్చినటువంటి ఈ ఊపిరే ప్రభువా, ఈ కానుకే ప్రభువా. యేసయ్యా, ఎంతో మంది కోల్పోయాం, ఎంతో మందిని పోగొట్టుకున్నాం. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో మంది అనారోగ్యముతో మరణిస్తున్నారు, యాక్సిడెంట్లు మరణిస్తూ ఉన్నారు, రకరకాల సమస్యలతో హత్యలతో మరణిస్తూ ఉన్నారు, రకరకాల ఆత్మహత్యలతో మరణిస్తూ ఉన్నారు. కానీ ప్రభా, ఈ రోజు వరకు మా జీవితంలో కూడా ఎన్నో కష్టాలు వచ్చాయి, మా జీవితంలో కూడా ఎన్నో వ్యాధులు వచ్చాయి. అయినప్పటికీ ప్రభా, అన్నిటిని కూడా జయించుకుని ఈరోజు మేము ప్రాణాలతో ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమే తండ్రి, కేవలం మీరు పెట్టినటువంటి భిక్ష మాత్రమే యేసయ్యా. ఏ శోధనలకు ఏ ఒత్తులకు గురి కాకుండా ప్రభా, ఈరోజు సజీవులంగా మేము ఆరాధించే యోగ్యతను కలిగి ఉన్నామంటే మీరు మా పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ మాత్రమే యేసయ్యా. మీరు మా పట్ల చూపిస్తున్నటువంటి కరుణ ద్వారా మాత్రమే యేసయ్యా. యేసయ్యా, మీరు ఇచ్చినటువంటి ఈ కానుకను కాల తన్నుకోక, వ్యర్థముగా పడవేసుకోక, దాన్ని నిలుపుకుని నిత్యము నిన్ను స్తుతించే భాగ్యాన్ని, నిత్యము నిన్ను ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాను. ఈరోజు నేను రక్షణ పొందిన బిడ్డగా, మీ బిడ్డగా, సాక్షిగా మిమ్ము స్తుతిస్తున్నానంటే మీరు నా కోసం చేసినటువంటి త్యాగాలు మాత్రమే యేసయ్యా. మీరు నా కోసం చిందించినటువంటి రక్తము ద్వారా మాత్రమే యేసయ్యా. మీ ప్రాణాలను పోగొట్టుకుని మాకు ప్రాణభిక్ష పెట్టినటువంటి యేసయ్యా, మీకు స్తోత్రమయ్యా. మీ మేలును మేము ఎప్పుడూ మర్చిపోలేమయ్యా. నిన్ను వదిలి మేము జీవించలేము యేసయ్యా.
నేను మరువము యేసయ్యా నీ గొప్ప త్యాగాన్ని. ప్రభువా, ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఈ సందర్భంలో ప్రభువా, కృతజ్ఞతాభావంతో మేమందరము కూడా మా కుటుంబంలో ఉన్న సమస్యలు బట్టి, మా జీవితంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి అన్నిటిని కూడా పక్కన పెట్టి ఈరోజు మేము ఆరాధిస్తూ ఉండగా ప్రభువా, మా సమస్యలన్నీ తొలగించండి యేసయ్యా, మా బాధలన్నీ తొలగించండి యేసయ్యా, మా కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేయండి యేసయ్యా అని ఈరోజు మనసారా ఆ గొప్ప దేవుని ఆరాధించుకుని మహిమపరుచుకుందాం. ఈరోజు ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న ఒక్కొక్క బిడ్డపై మీ కరుణ, మీ కృప, మీ దీవెన వర్షాన్ని కుమ్మరించండి ప్రభువా. మేమందరం కూడా కలిసి మేము ఆరాధిస్తూ ఉండగా ప్రభువా, ఇదిగో ఈ ఒక్కొక్క బిడ్డలో హృదయంలో ఏ బాధ ఉందో, ఏ భారం ఉందో ప్రతి ఒక్కటి కూడా ప్రభువా, ఈ ఆరాధన ముగించడానికి ముందే ఈ బిడ్డలకు మంచి మార్గాన్ని చూపించమని వేడుకుంటున్నాం. వారికి ధైర్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం. వారి నొప్పి, బాధ, వేదన నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. రకరకాల ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారా ప్రభుకు సమర్పించు. ఈ రోజే నీవు విశ్వసిస్తే ఈ రోజే నీవు స్వస్థతను పొందుకోబోతున్నా, నీవు విడుదల పొందుకోబోతున్నా. నా రోగాలు తొలగటం లేదు యేసయ్యా, నా సమస్యలు తొలగిపోవటం లేదు యేసయ్యా అని చాలా మంది బాధపడుతూ ఉన్నారు. ఎంతో కాలము నుండి విపరీతమైనటువంటి అలర్జీతో బాధపడుతున్నటువంటి ఒక బిడ్డకు సమయంలో దేవుడు స్వస్థతనిస్తూ ఉన్నాడు. నన్ను క్షమించమని, నాలో ఉన్న వ్యాధిని పూర్తిగా తొలగించమని ప్రార్థించు బిడ్డ. అనేకమైనటువంటి ఆర్థిక పరిస్థితులతో సతమతం అయిపోతూ ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేసినటువంటి ఒక బిడ్డను దేవుడి సమయంలో దీవిస్తూ ఉన్నాడు. గొప్ప అవకాశాన్ని దేవుడు ఆ బిడ్డకు చూపిస్తూ ఉన్నాడు. స్తుతించు బిడ్డ. ఆ దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నాడు. నాకు వివాహమే కావటం లేదు, వచ్చిన సంబంధాలన్నీ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు, నాకు ఒక అవమానంగా మారిపోయింది దేవా, ఎంతకాలమని ఏడుస్తున్నటువంటి ఒక బిడ్డను దేవుడు దీవిస్తూ ఉన్నాడు. అతి త్వరలోనే దేవుడు ఒక మంచి సంబంధాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. సమర్పించు బిడ్డ, ప్రార్థించు. ఈ సమయంలో ఒక తల్లి తన బిడ్డ యొక్క ఇన్ఫెక్షన్ గురించి బాధపడుతోంది. ఆ ఇన్ఫెక్షన్ తగ్గటం లేదు. ఆ చిన్నారి బిడ్డ బాధపడుతుంటే తల్లి చూడలేక తన బిడ్డను సమర్పిస్తూ ఉంది. యేసు నామములో ఆ ఇన్ఫెక్షన్ తొలగిపోవును గాక, ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థత లభించును గాక. చాలా మంది లైవ్ చాట్ ద్వారా మెసేజెస్ పెడుతూ ఉన్నారు. యేసు నామములో మీ ఉద్దేశాలన్నీ కూడా నెరవేరును గాక. ఆ గొప్ప దేవుడు మీ యొక్క కోరికలను తీర్చును గాక, మీ విశ్వాసాన్ని బలపరచును గాక. ప్రార్థన చేయండి ప్రియ బిడ్డలారా. మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు మామూలు దేవుడు కాదు. భూమిని, ఆకాశాన్ని ఒకే ఒక్క మాటతో సృష్టించి మానవుని తన సొంత రూపంలో చేసుకున్నటువంటి దేవుడు. మానవునికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించినటువంటి దేవుడు. మానవుని అన్ని జీవుల కంటేను, సృష్టి కంటేను ఎంతగానో ప్రేమించినటువంటి దేవుడు. మనకి చిన్న దెబ్బ తగిలినా, చిన్న గాయము తగిలినా ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. చేసిన పాపాల కొరకు పశ్చాత్తాపపడుతూ ఆ దేవుని యొక్క దీవెనల కోసం ముందుకు రండి ప్రియ బిడ్డలారా. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఒక వ్యక్తి విపరీతమైనటువంటి హృదయ భారముతో బాధపడుతూ ఉన్నారు. రకరకాల సమస్యలు, బాధలు, ఇబ్బందులు, క్షమించలేనటువంటి మనస్తత్వం. ఈ సమయంలో దేవుడు ఆ బిడ్డను తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. సంపూర్ణ విడుదలను దయచేస్తున్నాడు. ఒక వ్యక్తి విపరీతమైనటువంటి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. దేవుడు ఆ బిడ్డలను తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. ప్రార్థించండి. ప్రభువా, నాతో మాట్లాడండి. ఇది విశ్వప్రసాద ఆరాధనలో ఉన్నటువంటి యేసయ్య, నా కోసమే ప్రత్యక్షమైనటువంటి యేసయ్య, నా కుటుంబాన్ని దీవించండి. నా ఒంటరితనాన్ని తొలగించండి యేసయ్య. భార్యాభర్తల మధ్య సంబంధం, గొడవలు, ఇబ్బందులు
పిల్లలు ఒకవైపు, భర్త భార్య ఒకవైపు, ఈ విధంగా అల్లకల్లోలలో ఉంటున్నటువంటి ఆ కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని ప్రార్థన చేద్దాం. మన కుటుంబంలో ఐక్యతను దయచేయమని ప్రార్థన చేద్దాం. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇప్పుడే చికిత్సను ఇవ్వమని ప్రార్థన చేద్దాం. ఆసుపత్రుల్లో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా ప్రభువుకు సమర్పిద్దాం. దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను ప్రభువు సమర్పిద్దాం. క్షేమంగా గమ్యస్థానానికి చేర్చమని వేడుకుందాం. నూతన గృహాలు నిర్మించుకుంటున్న బిడ్డలను, నూతన గృహాలు కావాలనుకుంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని వేడుకుందాం. నూతన ఉద్యోగాలు, బిజినెస్లు చేయాలని ఆశపడుతున్న బిడ్డలందరినీ దీవించమని ఈరోజు అందరినీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి ప్రభా ఈ బిడ్డలందరినీ కూడా దీవించమని ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుందాం. అందరూ కూడా మోకరించండి. ఆ గొప్ప దేవుడు మనందరినీ తాకి స్వస్థపరచబోతున్నాడు. ప్రభువు మీతో ఉండునుగాక, ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మనందరిని దీవించి మనందరిలో ఉన్న వ్యాధులు, బాధలు, సమస్యలన్నీ కూడా తొలగించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్.